హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో 10వ భాగం. రచయిత డాక్టర్ అర్జునరావు లక్కరాజు, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి ఇప్పటిదాకా గోగినేని మణి రచనలు శిల్పం అనే 4వ అధ్యాయం మనం విన్నాం. ఇప్పుడు ఆఖరి అధ్యాయమైన 5వ అధ్యాయం గోగినేని మణి రచనలు, భాషా శైలి విశేషాంశాలు చూద్దాం. తెలుగు కథల్లో భాష అత్యంత ప్రధానమైంది. ఏ రచయిత అయినా పాఠకుల్ని దృష్టిలో పెట్టుకుని భాషా శైలిని ఏర్పరచుకుంటాడు. కథకు తగ్గట్టుగా దానిలో ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నివేశాలకు, పాత్రలకు తగ్గట్టుగా పాత్రోచితమైన భాషను ఎన్నుకుని కథారచనకు శ్రీకారం చుడతాడు. గోగినేని మణిగారి కథల్లో చాలా వరకు శిష్ట వ్యవహారిక భాషనే ప్రయోగించారు. రచయిత్రిది ఉత్తరాంధ్ర ప్రాంతం కావున కొన్ని కథల్లో పాత్రలకు ఉత్తరాంధ్ర గ్రామీణ యాసను ప్రయోగించారు. రచయిత్రి తన పరిసర ప్రాంత సంఘటనలను కథలకు ఇతివృత్తంగా తీసుకుని రచించారు కావున ఆ సన్నివేశాలకు, పాత్రలకు తగినట్లు భాషను ఎంచుకున్నారు. పాఠకుడు రచయిత భావాన్ని, అతడు చెప్పిన సందేశాన్ని స్పష్టమైన భాష ద్వారానే గుర్తించగలుగుతాడు. అటువంటి భాషను ప్రయోగించినప్పుడే పాఠకుడు ఆకర్షితుడవుతాడు. రచయిత్రి తన కథలలో స్పష్టమైన భాషను ప్రయోగించి సరళమైన వాక్యాల్లో సులభగ్రాహ్యంగా రచన చేశారు. శైలి. భాష తర్వాత శైలి అత్యంత ప్రధానమైనది. శైలి అనే పదాన్ని ఆంగ్ల భాషలో స్టైల్ అంటున్నాం. రచయిత వ్యక్తిత్వానికి శైలి అద్దం పడుతుంది. రచయితల వ్యక్తిత్వం ఆయా రచనల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి కథా రచయిత ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. కొందరు అలంకారిక శైలిని, మరికొందరు వర్ణనాత్మక శైలిని, మరికొందరు కథాకథన శైలిని, ఇంకొందరు సంభాషణాత్మక శైలిని, మరికొందరు మాండలిక శైలిని అవలంబించి వారి రచనల్లో అదే ప్రత్యేక శైలిగా స్థిరపరుచుకుని కథలు రాసి రచయితల్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి కథా రచయిత్రులలో గోగినేని మణి ఒకరు. వీరి కథల్లో కొన్ని ప్రత్యేక శైలులను కనబరిచారు. ఆ విశేషాలను గమనిస్తే ప్రధానంగా సంభాషణలు, సన్నివేశ కల్పనలు, వర్ణనలు, నూతన పదబంధాలు, సామెతలు, కవితాత్మక వ్యక్తీకరణ, ఇతివృత్త స్వీకారం, సందర్భానుసారంగా పాత్రోచితంగా రాసి తన ప్రతిభను చాటుకున్నారు. సంభాషణలు. గోగినేని మణి తన కథల్లో చక్కటి సంభాషణల ద్వారా నాటకీయతను కలిగించారు. కథల్లో ఉన్న పాత్రల ద్వారా సంభాషణ శైలిని పాటించారు. కథ ప్రథమ పురుషులో నడిచినా, ఉత్తమ పురుషులో నడిచినా సంభాషణలు మాత్రం ఏదో ఒక పాత్రలో అనుసంధానం కలిగిస్తూ కథా గమనానికి, కథా కథనానికి ఒక వైవిధ్యభరితమైన భాషా పటిమను, సంభాషణ శోభను తీసుకొచ్చి కథలకు కొత్తదనాన్ని కలిగించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి: తొలిచూపు కథలో సంభాషణా శైలి. తొలిచూపు కథలో తల్లి కూతుళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది. ఏమిటమ్మా అలా కూర్చున్నావు? ఏం చేయమంటావు, నీ తమ్ముడు చేసుకొచ్చిన నిర్వాకానికి మతిపోతోంది. ఏమిటి, రఘు ఊరి నుండి వచ్చేశాడా? కొంపదీసి ఎవరినైనా తీసుకొచ్చి వీళ్లే నా భార్యా పిల్లలు, నేనెప్పుడో పెళ్లి చేసుకున్నాను అన్నాడా ఏమిటి? అంత కాకపోయినా ఇంచుమించు అలాగే చేసుకొచ్చాళ్లే. ఏమిటమ్మా, ఏం జరిగింది అసలు? ఏముందే, నారాయణరావు గారి అమ్మాయి నీరజను చూసి వస్తానని వెళ్ళాడు కదా, సాయంకాలం వరకు వాళ్లతోనే గడిపాడట. సాయంకాలం వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి అన్న తమ్ముడు కలిసి సినిమాకు వెళ్ళారట. అదే తెచ్చింది ముప్పు. అక్కడ హాల్లో వీడితో పాటు ఎప్పుడో కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్ ఒకడు తటస్థపడ్డాడట. చెల్లెలతో వచ్చాడట. ఆ పిల్లని చూడగానే మనవాడికి మతిపోయింది కాబోలు. ప్రేమలేఖ కథలో సంభాషణా శైలి. ప్రేమలేఖ కథలో భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణను నాటకీయంగా మలిచారు రచయిత్రి. భాస్కర్: ఏమిటి, సినిమాకు టికెట్లు దొరకలేదా? అలా పెనుచీకటాయ లోకం అన్నట్లుగా కూర్చున్నావు. అరవింద: పక్కింటి వాళ్ళకి చుట్టాలొచ్చి పడ్డారు, సినిమా ప్రోగ్రాం మానుకున్నాం. ఏమిటి పాపం, తనకేమైనా? ఏం కాలేదు, నిక్షేపంలా ఉంది. పెళ్లి నిశ్చయమైంది, మంచి సంబంధం, అదృష్టవంతురాలు. అయితే నీకు విచారం దేనికోయ్? నువ్వేం వెనకబడిపోలేదుగా, నీకు 6 నెలలు ముందే అయిందిగా. నాకు తక్కువైందేమిటో ఈరోజే అర్థమైంది. నేను వెళ్ళేసరికి రమ్య మంచం మీద బోర్లా పడుకుని చెంపకు చేయి ఆనించి ఉత్తరం చదువుకుంటోంది.
కాళ్ళు రెండు కొంచెం పైకెత్తి మెల్లగా కదిలిస్తుంటే పచ్చని పాదాలపై వెండి మువ్వల పట్టీలు తెల్లగా మెరిసిపోతున్నాయి. అవునా? మీరెప్పుడు చూశారు? ఈ మాత్రం దానికి చూడాలా? నీ వర్ణన వరుస క్రమాన్ని బట్టి చెప్పానంతే. అవును, నవళ్ళు గాని రాయటం మొదలుపెట్టావా? ఉత్తరం చదువుకుంటోంది అని చెప్పడానికి అంతలా సాగదీసి చెప్తున్నావే. సాగదీయటం అనరు, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించటం అంటారు. మీకు అసలు రసహృదయం లేదు. ఎవరి హృదయంలోనైనా రక్తమే ఉంటుంది, రసం సాంబారు ఉండవే. ఇంతకీ నీ ముఖారవిందం ముడుచుకుపోవడానికి గల కారణం సెలవి ఈ మహారాణి చంపక. ఆధార్లోనే ఉన్నాను. అది ఉత్తరం చదువుకుంటుంటే నేను వెళ్ళి పక్కన నిలబడ్డా. తనకు 5 నిమిషాల వరకు తెలియలేదు. హహా, కళ్ళు తెరిచే నిద్రపోతోందా? కొందరు అంతేలే, పుస్తకం ఎదురుగా పెట్టుకుని. ఈ విధంగా కథను చమత్కార సంభాషణగా కొనసాగించారు రచయిత్రి. కళ్యాణ రాగం కథలో సంభాషణా శైలి. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణగా సాగింది కథలో ఈ సన్నివేశం. రవీంద్ర నయాగరా ముందు నిలబడినట్టు, నందనవనంలోకి అడుగుపెట్టినట్టు మధురమైన అనుభూతి కలిగింది ఆ అమ్మాయిని చూసిన మొదటి క్షణంలోనే. మరుక్షణం వేణు, నీ మనసు అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది అంతేగా. అలా క్షణాల వారీగా అనుభూతుల్ని వివరించిన అవసరం లేదు, కానీ మొత్తం మీద విషయం ఏమిటో చెప్తే సరిపోతుంది. ఏదో నా ఆలోచనల్ని అందంగా చెప్పాలని ప్రయత్నిస్తుంటే నీకు వినే ఓపిక కూడా లేదా? అందంగా కాదు, అతిశయోక్తిగా చెప్తున్నావు. అసలు నయాగరాన్ని, నందనవనాన్ని నువ్వెప్పుడు చూసావురా? తెలిసిన వాటితో పోలికి చెప్పచ్చుగా. అలాగా, ఇందాక భోజనాల దగ్గర అమ్మతో గుత్తొంకాయ కూర అమృతంలా ఉందన్నావుగా. మరి అమృతం రుచి నీకెలా తెలుసు? విన్నదాన్ని బట్టి కూడా కొన్ని విషయాలు తెలిసినట్లే అనిపిస్తాయి. అవునా? నీతో మాటల్లో గెలవలేనులే. కాకపోతే చూసిన మొదటి క్షణం మూర్చిపోయాను, మరుక్షణం మురిసిపోయాను అంటూ క్షణాల లెక్కన వివరణ ఇస్తూ ఉంటే అసలు సంగతి ఎప్పుడు తెలుస్తుందనే తొందర కొద్దీ అన్నాలే. ఇక చెప్పు వేణు, నేను ఎలా ఉంటానో చెప్పరా? అదేం ప్రశ్న? నువ్వు అచ్చం నీలాగే ఉంటావు, సందేహం దేనికి? ఇతరులకి నేను ఎలా కనిపిస్తాను అని నా ప్రశ్న. మంచి అన్నది పెంచువాడు, దేశమును ప్రేమించువాడు, ఆ టైప్లో. అబ్బా, పెళ్లి చూపుల్లో అమ్మాయిలకి మారువేషంలో వచ్చిన మన్మధుడు కిరీటాన్ని మర్చిపోయిన రాకుమారుడా అని అనుకునేంత రేంజ్లో కాకపోయినా కానీ నేనెలా ఉండనో వర్ణించాల్సిన అవసరం లేదు, కానీ ఎలా ఉంటానో ఒక్క ముక్కలో చెప్పు చాలు. యావరేజ్, బిలో యావరేజ్, లేక అబోవ్ యావరేజ్. ఏదో నేను నీలా అందంగా చెప్పాలని ప్రయత్నిస్తుంటే పూర్తిగా వినకుండానే మధ్యలో అడ్డం పడ్డావు. సరే, ఒక ముక్కలో చెప్పాలంటే అబోవ్ యావరేజ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువేలే. పై సంభాషణ ఈ విధంగా ఇద్దరు స్నేహితుల మధ్య సరదాగా సాగుతుంది. నేను మంచిదాన్ని కాదు కథలో సంభాషణా శైలి. ఈ కథలో భార్యాభర్తల మధ్య సంభాషణను చక్కగా చిత్రించారు రచయిత్రి. ప్రభావతి, నేను మంచిదాన్ని కాదని అనుకుంటారు అంతేగా, పర్వాలేదు. మంచిదాన్ననే కిరీటం వల్ల ఒరిగిందేమీ ఉండదు. రాఘవరావు, కూ అంటూ తీయగా కూసే కోయిల కావు కావు అంటూ కాకిలా అరిస్తే కలిగేంత ఆశ్చర్యంతో మనం చేయాల్సిన పనుల్ని మన స్వభావాన్ని బట్టి చేస్తాం, అంతేగాని ఎవరో కిరీటాలు పెడతారని చేయం. ఎందుకో ఈ మధ్య నువ్వు కొంచెం కొత్తగా మాట్లాడుతున్నావు. నేను కొత్త కొత్త సంగతులను తెలుసుకుంటున్నాను. మరి అందరి గురించి ఆలోచించకుండా ఎవరి సంగతి వాళ్ళు చూసుకునే వాళ్లే ఈ లోకంలో సుఖపడతారు. అయినా నేనేం విడ్డూరంగా మాట్లాడానని మీరంతా ఆశ్చర్యపోతున్నారు. మీ తమ్ముణ్ణి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమని ఉత్తరం రాయమని చెప్తే జబ్బుపడి లేచిన తల్లిని చూడాలని పిల్లలకు ఉండాలి, కానీ బొట్టు పెట్టి రమ్మని పిలవాలా అని అన్నా, అంతేగా. నేను మాత్రం ఏమన్నానే? సరే అంటే సరిపోయేదానికి అంత విసురుగా సమాధానం చెప్తే అమ్మ ఏమనుకుంటుంది అన్నా, అంతే కదా. అమ్మకు అంత గట్టిగా నువ్వు సమాధానం చెప్పడం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మరి ఈ మధ్య నాకు బాగుంటం లేదుగా. మునుపట్ల అందరూ వస్తే చేయలేననిపిస్తోంది. నాకు చేతికి సాయం వచ్చేవాళ్ళు ఎవరున్నారు? కమల చదువుకుంటున్న పిల్ల, పని చేతగాదు. అత్తగారు పెద్దావిడ, చేయలేదు, చెప్పటము భావ్యం కాదు. ఇక మధ్యలో ఉన్నది నేనేగా. చస్తూ అయినా సరే చేసుకుపోవాలి, తప్పదు. మర్యాదల్లో ఎక్కడ ఏమాత్రమన్నా తేడాలు వస్తే అంతా వేలెత్తి చూపేది నన్నేగా. అందుకే రావాలని ఉన్నవాళ్ళు వస్తారు, కానీ ప్రత్యేకంగా పిలవాలా అన్నాను. కోడలు చెడ్డదని అనుకుంటే అనుకోనివ్వండి. పబ్లిసిటీ కథలో సంభాషణా శైలి. పెళ్లి నిశ్చయమైన ఇద్దరు యువతీ యువకుల మధ్య జరిగే సరదా సంభాషణ. శేఖర్, ఏమిటి నేను వస్తున్నట్లు ముందే తెలిసిందా? పిలవకుండానే తలుపులు తీసావే. కవిత,
ఆ అడుగుల సడి నాకెరుకే, ఆ అడుగుల వడి నా కొరకే. అబ్బా, అదరగొట్టేశావులే. నీకో శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్తే ఏమిస్తావో చెప్పు ముందు. నీది కానిదేముంది నాలో, నిజానికి నే ఉన్నది నీలో. భలే తప్పించుకున్నావు గాని ఏమిటి ఇవాళ చాలా హుషారుగా ఉన్నట్లున్నావు. అవును, నిన్నటితో నీ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఈవేళ నీ బర్త్డే. ఫ్రెండ్స్తో ఏ మార్నింగ్ షోకో చెక్కేసి ఉంటావనుకున్నానే. ఇంట్లోనే ఉన్నావు. ఏం చేస్తున్నావు? నీ రూపమే భావనం, నీకోసమే జీవనం. ఏమైంది నీకు ఇవాళ? మాటలు మానేసి పాటలు పట్టుకున్నావు. పద్యంగాని చేసిందా ఏమిటి? నీకు పైత్యంలా అనిపిస్తోందా? కృష్ణశాస్త్రి లాంటి మహాకవుల కవితలకు గుండె గుబాళించిపోవాలి గాని. ఏం గుబాళింపో, నీకేమైనా అయిందేమోనని గుండెల్లో గుబులు మాత్రం మొదలైంది. నిట్టూరుస్తూ భయాన్ని అభినయిస్తూ అన్నాడు. చాలే, ఇంతకీ శుభవార్త అన్నావు, చెప్పనేలేదు. మనం సినిమాని ధైర్యం చేసి స్వంతంగా రిలీజ్ చేసినందుకు బాగానే నడుస్తుంది. అది శుభవార్త. అన్ని సెంటర్స్కి తిరిగొచ్చాగా. మావయ్య క్లబ్ దగ్గర కనిపిస్తే చెప్పి ఇటు వచ్చాను. ఓస్, ఇంతేనా? శుభవార్త అంటూ ఊరిస్తే ఇంకేదో అనుకున్నా. ఇది నాన్నకి నీకు శుభవార్త కావచ్చేమో గాని నాకు మాత్రం మామూలు వార్తే. శుభవార్త అంటే ఏమనుకున్నావేమిటి? పెళ్లికి ముహూర్తాలు పెట్టారన్న సంగతేమోనని ఎదురు చూసావా? ఏం కాదులే. ఈ విధంగా శేఖర్ కవితల మధ్య చమత్కారంగా ఈ సంభాషణ సాగింది. అమ్మా మన్నించవు కథలో సంభాషణా శైలి. ఈ కథలో ఆఖరి సన్నివేశంలో తల్లి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ పాఠకునికి ఆలోచింపచేసేలా చిత్రించారు రచయిత్రి. తల్లి చేతికి ఉన్న బంగారు గాజులు ఏమయ్యాయని అనుమానంతో ప్రశ్నించిన కొడుక్కి సమాధానంగా అన్నపూర్ణమ్మ, చెల్లెలకిచ్చానని ఎవరన్నారా? కేశవరావు, ఏం చేశావు మరి? ఏం చేశానా? మా వల్ల కాదని మీరంటే ఆ నర్సమ్మకి వడ్డీతో ఇవ్వడానికి అమ్మాను. ఆ సంగతి చెప్పచ్చుగా. ఎందుకు చెప్పలేదా? అబద్ధమాడరాదు అంటూ నీకు నీతిలు నేర్పించే నేను నీకు అబద్ధం చెప్పలేదని సంజాయిషి ఇచ్చుకోవడం అవమానం కాదు? అయిన వాళ్లతో వాదనెందుకని నాకు రావలసిన ఆస్తిని తేలిగ్గా వదులుకోగలిగిన నేను ఈ కొంచెం డబ్బు కోసం అబద్ధం చెప్పగలనని ఎలా అనుకున్నావు? చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో నీకు తెలియకుండా చెప్పకుండా ఏది చేయనని నీకు తెలిసినా ఎక్కడో పుట్టి పెరిగిన కోడలు ఏదో అంటే నువ్వెలా నమ్మావు? సాక్ష్యం చూపించి నిజం నిరూపించుకోవడం నాకు అవమానం కాదు? తల్లి తీక్షణమైన చూపులోని ఆ ప్రశ్నలు వాడి బాణాలై గుండెకు గుచ్చుకోగా కేశవరావు తప్పు తెలుసుకుని విలవెల్లాడిపోయాడు. ఇంట్లో డబ్బు ఉంది, ఇప్పుడే నీకు ఇస్తాను. రేపే నేను నీ చేతులకు గాజులు చేయిస్తాను. పొరపాటు జరిగిందమ్మా అని తల్లితో అంటూ భార్య సరితతో, ఈ ఇల్లు ఒక్కటిగానే ఉంచాలి. అడ్డంగా ఉన్న చెక్క బీరువాని ఇక్కడి నుంచి తీసిపడే అని అంటాడు. అమ్మా మన్నించవు కథలో చివరి సన్నివేశంలోని ఈ సంభాషణ కన్నీళ్లు తెప్పించక మానవు. భార్య మాటలు నమ్మి కన్న తల్లుల్ని అవమానించే కొడుకుల్లో మార్పును తెచ్చే ప్రయత్నంలో రచయిత్రి సన్నివేశాన్ని కల్పించారు. ఎన్నిక కథలో సంభాషణా శైలి. బావా మరదళ్ల మధ్య జరిగే సరదా సంభాషణ ఇలా సాగింది. రాంబాబు, తులసి, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? తులసి, తెలుసు. తెలుసు? అయితే నా మనసులోని రహస్యం కనిపెట్టేశావన్నమాట. అదేమిటి రహస్యమేముంది ఇందులో? ఎన్నికల ప్రచారానికి సాయంగా వచ్చావంతేగా. నేను వచ్చిన అసలు కారణాన్ని కనిపెట్టేశావు కాబోలో అనుకున్నాను. ఇంతకీ అసలు కారణం చెప్పమంటావా? చెప్పు. ఈ మరదల మాణిక్యాన్ని ప్రతిరోజు చూసే భాగ్యం ఈ కొద్ది రోజులైనా దక్కుతుందని. బాగుంది. నన్ను చూడటం ఓ భాగ్యమా? నేనేమన్నా సినిమా తారనా? సినిమాల్లో తప్ప సినిమా తారల్ని నాలాంటి వాడు ఎవడూ చూడాలనుకోడు. మేకప్ మెరుగులు తీసేస్తే వాళ్ళు ఎందుకు పనికొస్తారు నీ ముందు? ఉండు, ఓ పువ్వు తీసి చెవిలో పెట్టుకుంటా. ఇక చెప్పు, నీ కబుర్లు వింటా. లేకపోతే ఏమిటి బావా నీ పొగడ్తలు? సరే సరే, అందాన్ని అందమంటే పొగట్టు అవుతుందా? మల్లెపువ్వుని మల్లెపువ్వు అనక బీరపువ్వు అనగలమా? 911 కథలో సంభాషణా శైలి. ఒక అల్లరి పిల్లాడు తన తల్లితో చేసిన సరదా సంభాషణిది. చింటూ, మమ్మీ, అసూయ ఆంటీ నీకు ఫోన్ చేసింది. వసుధ, ఏమిట్రా వెదవ మాటలు? అసూయ ఆంటీ ఏమిటి? ఆ ఆంటీ పేర్లోని నా మైనస్ చేస్తేనే ఆ ఆంటీకి సరిగ్గా సరిపోతుందని డాడీతో నువ్వు మొన్న చెప్పావుగా, అందుకే అలా అన్నా. సోది ఆంటీ వాళ్ళందరితో కలిసి 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నామని నీకు చెప్పమన్నారు. సోద ఆంటీయా? సోద ఆంటీ అని ఆ పేరు నేనే పెట్టాలే. ఎప్పుడూ ఏదో మాట్లాడుతూనే ఉంటారుగా, అందుకని.
పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? వెధవేషాలేకు. వాళ్ళ ముందు కూడా ఇలా నోరు జారి ఎప్పుడో నా పరువు తీసేట్లున్నావు. ఇప్పటికీ 2 సార్లు వెధవ అన్నావు. ఇక అన్నావంటే ఊరుకోను. ఏం చేస్తావురా ఊరుకోక? ఏం చేస్తానా? 911. అమెరికాలో పిల్లలను దండించే తల్లిదండ్రులకు కఠిన శిక్ష అమలు చేస్తారు. పిల్లలను క్రూరమైన తల్లిదండ్రుల నుండి కాపాడాలనే ఉద్దేశంతో 911 హెల్ప్ లైన్ను అందుబాటులో ఉంచుతారు. అది తెలిసిన ఆకతాయి పిల్లాడు తమ తల్లిని ఆ సన్నివేశంలో అలా బెదిరిస్తాడు. ఇంతటితో 10వ భాగం సమాప్తం. మిగతా కథల్లోని సంభాషణ శైలి 11వ భాగంలో తెలుసుకుందాం.